హలో అండి, అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మామిడికాయలతోని సాస్ తయారు చేస్తున్నానండి. ఒక 4 మామిడికాయలు తీసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడకబెట్టుకుంటే అవి మెత్తగా గుజ్జు అవుతుందండి. ఆలోపు నేనైతే వాము, జీలకర్ర, మిరియాలు, అల్లము ఒక్కొక్క టీ స్పూన్ అయితే వాము, జీలకర్ర, మిరియాలు తీసుకున్నానండి. అవి పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకొని పక్కకు పెట్టుకొని, ఇవి పౌడర్ వేసుకొని ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇదంతా అయిపోయే వరకు అంటే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. ఆ లోపు అయితే ఆ పౌడర్ బాగా నానుతుంది. అందుకని నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. మామిడికాయలది గుజ్జు తీసుకొని మనము ఇది పక్కకు పెట్టుకోవాలండి. 4 కాయలదైతే బాగానే గుజ్జు వెళ్ళిందండి. ఇంత గుజ్జు వెళ్ళింది. ఇదైతే నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 టీ గ్లాసుల షుగర్ తీసుకుంటున్నానండి. అది కొలత. అయితే 2 గ్లాసుల టీ గ్లాస్తో షుగర్ తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ వేసుకున్నానో అదే మాత్రమే నేను షుగర్లో వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వాటర్, తర్వాత ఈ పౌడర్ది వాటర్ అందులో వేసుకున్నాను. ఇంకా వేరే వాటర్ పోసుకోలేదు. బాగా ఉడికిన తర్వాత లేత పాకం వచ్చిన తర్వాత మామిడికాయ గుజ్జు వేసుకొని కొద్దిగా అంతా సాల్ట్ వేసుకొని బాగా ఉడకనిచేయాలండి. బాగా దగ్గరికి రావాలి. ఆ దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. కొద్దిగా అంతా ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇష్టం అండి, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చు. నా దగ్గర అవి 2 కలర్లు లేవు, ఒక ఆరెంజ్ కలర్ మాత్రమే ఉంది. అందుకని ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. కలర్తో ఎంత బాగుందండి, సూపర్గా ఉంది కలరు. అయితే బాగా చల్లారిన తర్వాత, బాగా అంటే మొత్తం చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. నా దగ్గర పెద్ద నిమ్మకాయ లేదు, చిన్న నిమ్మకాయ ఉంది కాబట్టి నేను 2 నిమ్మకాయలు వేసుకున్నాను. బాగా కలుపుకొని మనం ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులైనా ఉంటుందండి, అస్సలు పాడవది. దాదాపు 6 నెలల వరకైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది, అస్సలే పాడవదు. ఎంత బాగుంటుందంటే మార్కెట్లో మనము తీసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి. రుచిలో మాత్రం ఏమాత్రం తీసిపోదండి, సూపర్గా ఉంటుంది. మనకు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూట కూడా మనము 4-5 గంటలకు ఏదంటే టీ టైం ఉంటుంది కదండి, ఆ టైంలో కూడా మనం తీసుకోవచ్చండి. ఎంత బాగుంటుందంటే హైలైట్, అసలు రుచిలో ఏమాత్రం తేడా ఉండదండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా ఇలా తయారు చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎలా ఉంటుంది అన్నది మీరు కామెంట్ చేస్తేనే కదా అది ఎలా ఉంటుంది అన్నది నాకు తెలిసేది. సూపర్గా ఉంటుందండి. హైలైట్ అంటే హైలైట్. మీరు కూడా ట్రై చేయండి, ప్లీజ్ ట్రై చేయండి. చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.